క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 8 జట్లతో యుఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. 8 సార్లు విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతూ ఉండగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ పోటీలో ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబి వేదికగా జరిగే మ్యాచ్తో ఆసియా టోర్నీ అట్టహాసంగా మొదలు కానుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్లో ఎడారి నగరంలో ఉన్న వేడి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా 8 గంటలకు మ్యాచ్ మొదలు కానున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా ఈసారి ఆసియా టోర్నీని పొట్టి ఫార్మెట్లో నిర్వహిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా తొలిసారి ఆసియా కప్లో ఆడబోతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బలంగా ఉంది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్లకు పెద్దపీట వేసిన బీసీసీఐ భారీ మార్పులు లేకుండానే 17 మందితో కాకుండా 15 మందితో జట్టును ప్రకటించింది. ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ను పక్కకు పెట్టిన బీసీసీఐ సెలెక్టర్లు కోర్ టీంకు మొగ్గు చూపారు.